జస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి వెళ్తున్నా నేను. కొంచెం భయం వేస్తుంది అండ్ పర్లేదు, మనం చాలా పైకి కనిపించినంత భయపడం మనం. సో చూద్దాం ఏముందో. ఇక్కడ ఇది ఉంది, ఇది ఎక్కి పైకి వెళ్ళొచ్చు, కానీ ఇది క్లోజ్ చేసేసచ్చు. నేను ఇక్కడ జస్ట్ వాక్ చేయడానికి వచ్చా, కానీ లవర్స్ ఉన్నారు ఇక్కడ, చిల్డ్రన్స్ లేరు. ఇది చిల్డ్రన్ పార్క్ అనుకున్నాను నేను, లవర్స్ పార్క్ అని తెలియదు వచ్చేదాకా. కానీ ప్లేస్ బాగానే ఉంది చూడడానికి, చూడొచ్చు. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, అంటే అక్కడక్కడ జంట పక్షులు ఉన్నారనుకోండి, కానీ ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది తెలుసా. అంటే భయం, నార్మల్గా ఎన్ని చెట్లు ఉన్నాయి ఎవ్వరు లేరు అంటే భయం అనిపిస్తుంది కదా. నాకు భయం వేస్తుందని అనుకున్న స్టార్టింగ్లో, కానీ ఇంత పీస్ఫుల్ నేను ఎక్కడ, అంటే మా ఇంట్లో కూడా అంత పీస్ఫుల్ అనిపించదు. అంటే ఎప్పుడు ఏదో ఒక కేయాటిక్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి కదా. అండ్ ఇక్కడ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడనే ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది నేను వచ్చి, చాలా పీస్ఫుల్గా ఉంది, అలా రిలాక్స్ అవుతున్నాను నేను. అసలు ఎంత విచిత్రం కదా, మనకు తెలిసిన ప్రతి ఒక్క వర్జన్లో మనం చాలా డిఫరెంట్. లైక్ మనం ఏంటో మనకు తెలిసిన వర్జనే వాళ్ళ వర్జన్ నుంచి చాలా డిఫరెంట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే మనం ఏంటో మనం తెలుసుకోవడమే లైఫ్ అనిపిస్తుంది నాకు. అండ్ ఎవరికి అంతగా తెలియదు వాళ్ళ గురించి. అండ్ ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మనం హార్ట్కి తీసేసుకొని బాధపడిపోయి హర్ట్ అయిపోయి చాలా స్ట్రగుల్ అవుతాము. ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం బాధపడిపోవడం, ఎవరో ఏదో ఇట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి మనం కొంచెం సాడ్ అయిపోతాం ఆటోమేటిక్గా, ఎవరైనా అయిపోతారు. కానీ వాటన్నిటి నుంచి మనం ఫ్రీ అవ్వాలంటే, అవి అసలు పట్టించుకోకుండా ఉండాలంటే మనల్ని కొంచెం మనం ఎక్కువ లవ్ చేసుకోవాలి. సో నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నా. నేను నన్ను చాలా లవ్ చేసుకుంటా, మా మమ్మీ డాడీ కన్నా ఎక్కువ లవ్ చేసుకోవాలనుకుంటా, కానీ అవ్వదు. కానీ నేను ఇంకా ట్రై చేస్తున్నా. సక్సెస్ అయిన తర్వాత నేను ఆ సీక్రెట్ రెమెడీ నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఎందుకంటే అందరు ఫేస్ చేస్తారు లైఫ్లో అట్లాంటి ప్రాబ్లమ్స్. అంటే వేరే వాళ్ళు ఏదో అన్నారని మన పీస్ని మనం దూరం చేసేసుకుంటాం, అది కరెక్ట్ కాదు కదా. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు వాళ్ళు ఏదో అన్నారని మన పీస్ డిస్టర్బ్ అవ్వకూడదు. నేను ఒక పర్సన్కి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ 1 month బ్యాక్ నేను నా వర్క్ లైఫ్లో కొంచెం కేయాటిక్ సిచ్యువేషన్లో ఉండే. సో ఒక కామెంట్ వచ్చింది నాకు సడన్గా, బటర్ఫ్లై చూసారా మీరు? సర్లే నేను చూసాను, వచ్చింది కామెంట్. చూసి నేను కొంచెం హ్యాపీగా ఉండే, అంటే నాకున్న బాధను మొత్తం ఒక పక్కన పెట్టేసి కొంచెం హ్యాపీ ఉండే నేను చాలా. సో థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా సబ్స్క్రైబర్ అయి ఉంటావు అనుకుంటున్నా. అండ్ అలా ఎంకరేజ్ చేసినప్పుడు బాగుంటుంది. సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తున్నాను నేను ఈ యూట్యూబ్ ఛానల్ గురించి. సో ఐ హోప్ యూ గైస్ కీప్ సపోర్టింగ్ మీ, కీప్ ఎంకరేజింగ్ మీ, అండ్ లైక్స్ చేస్తూ, షేర్ చేస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ, కాన్స్టెంట్గా నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం నాకు మోటివేషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, ఇంకా మిగిలిన పార్ట్ చూసేద్దాం.
చూసారు కదా, అవి మంకీస్. ఇంకా చాలే మళ్ళీ వాటి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళని ఫొటోస్ వీడియోస్ తీసినందుకు అవి హర్ట్ అయ్యి మళ్ళీ నన్ను ఏమన్నా చేసేస్తాయి. చూస్తే ఏం గుర్తొస్తుంది? బటర్ఫ్లై బటర్ఫ్లై కదా. ఆల్మోస్ట్ అంతా చూడడం అయిపోయింది అనుకుంటా. తిరిగిన ప్లేసెస్లోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాను నేను. ఇంకా ఏమన్నా కొత్త కనిపిస్తే చూస్తా, లేకపోతే ఇంకా వెళ్ళిపోవాలి. ఇంటికి తొందరగా రమ్మని చెప్పింది అమ్మ, వెళ్ళాలి కదా. ఆల్మోస్ట్ అన్నీ చూస్తాం మనం, కానీ స్లోగన్ చదివిన తర్వాత నాకు ఒక ప్లాంట్ నాటాలని ఇన్స్పిరేషన్ వచ్చింది. సో నాటేద్దామా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. ఈ ఏనుగు బాబుకి బాయ్ చెప్దామా? బాయ్ బాయ్. ఈ ఏనుగుకి చెప్ప, ఆ ఏనుగుకి చెప్పకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు. ఆ ఏనుగుకి కూడా బాయ్ చెప్ప.